వీర్రాజు 4 దోమలు నీ నోట్లోకి వెళ్ళిపోయాయి. ఏంటి అలాగే? బామర్ది నరేంద్రపురంలో 4ంటికి నలిగెట్టాలి. 40 మంది అలర్ట్ గా ఉండండి. 42 ఎందుకీ బల ప్రదర్శన? వీర్రాజు నన్ను గుర్రం చూసారా? నేనా? ఏంటి కొట్టారంటేనా? పిల్లలా మీరు చిచ్చర పిడుగులు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు డాక్టర్. ఏమిటో బావా నేను చూడలేదని డాక్టర్ ఇంగ్లీష్ లో చెప్పరా? అంత కష్టపడక్కర్లేదు. నమ్మేసిందా? నైస్ గా జారుకుంది. వెళ్ళి చెప్పనా? ఓకే. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కాపాడే వీరభద్రస్వామి పిల్లా పాపలతో మన కులదేవుడు వీరభద్రస్వామి దండం పెట్టుకో, అనుకున్నది జరుగుతుంది. ప్రతి సంవత్సరం మంచి వర్షాలతో డాక్టర్ దిగుబడి మేము సంవత్సరానికి ఒకసారి ఇవన్నీ దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటాం. ఏంటి ఇంతమంది ఉన్నారు? అందరూ మా బంధువులే. బంధువులంటే మామూలు బంధువులు కాదమ్మా, అందరూ రక్త సంబంధమే. అలా చెప్పు మావయ్య. చెప్పేశా. ఎవరికైనా ఇంతమంది బంధువులు ఎలా ఉంటారు? ఏంటమ్మా అలా పుసుకుని అడిగేశావు? ఇక్కడున్న వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి ప్రాణాలుండి రక్తం చిందించాడు. చిందిన రక్తానికి బంధువు రాకుండా పోతుందా? ఇట్స్ ఎ బ్లడ్ ఫ్యామిలీ. డాక్టర్ ఆరం తీసుకోండి. పిల్ల పాపలతోనూ సంతోషంగా ఉండాలి తల్లి. చల్లగా ఉండి తల్లి. డాక్టర్ గో అండ్ వియర్ శారీ అండ్ కమ్. సూపర్. సరిగ్గా పట్టుకోరా. ఇమిడియట్లీ. ఇమ్మీడియట్లీ. సూపర్ బావా. పిలవలేదన్నారే? అదేగా నేను చెప్పాను. డాక్టర్ మనుషుల్లో 2 రకాలున్నారు. మొదటి రకం బుర్ర చెప్పింది తింటారు, రెండో రకం మనసు చెప్పింది తింటారు. నేను 3వ క్లాస్ చదువుకున్నప్పుడే మొట్టికాయ మొట్టి నాకు బుర్ర లేదు అనేశారు. అందుకే నేను ఎప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. కానీ మొదటిసారి నీతో విషయం చెప్దామని వస్తుంటే బుర్ర మేల్కొని మొండికేస్తోంది. తర్వాత ఆలోచించా ఏమైపోద్ది, అందుకే చెప్పేద్దామని వచ్చేసా. ఏం చెప్పబోతున్నారు? డాక్టర్ ఈ చీరలో నువ్వు అద్దిరిపోతున్నావు అనుకో. తెలివి, చదువు, ధైర్యం అన్నీ ఉన్నాయి. నీది గొప్ప అందం. గేట్ బూటే. అయ్యో కరెక్ట్. అమ్మయ్యా బాబా మెట్లున్నాయి. చూసావా? ₹10 చాక్లెట్ కొని పెడతా. పదండి పదండి పోదాం పదండి. ఎంతసేపు నిల్చోవాలి? త్వరగా తీయవయ్యా. అన్ని త్వరగా ఎక్కించండి రా. రేడప్పు చిరిగి పోవాలా? గట్టి కొట్రా. ఇంకా గట్టిగా. డాక్టర్ నువ్వెక్కడో బాంబేలో పుట్టి పెరిగావు, నేను ఇక్కడ రావులపాలెంలో పుట్టా. ఈ జన్మలో మనం కలుసుకోవడం అనేది సాధ్యపడని పని, కానీ కలుసుకున్నాం. ఒకవేళ మళ్ళీ కలుసుకుంటామంటే అవకాశమే లేదు. అందుకని లాంగ్ లివ్, హ్యాపీ లైఫ్. మెరిట్. మీకు పెళ్లి కుదిరితే పత్రిక పంపించండి, మేమంతా వచ్చేస్తాం. ఏమంటారు? అదే విధంగా మా అబ్బాయికి పెళ్ళంటే పత్రిక పంపిస్తాం. అందరూ వచ్చేయండి. వచ్చేయండి. తీరా బండి పోనే. రైట్ 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 రైట్. మెరిట్ ఎందుకు డ్రైవర్ బండి తీయట్లేదో? నేను వెళ్తేనే బండి కదులుతుందండి. సార్ ఎవరు? ఇంజిన్ డ్రైవర్. ఇదిగో డ్రైవర్, బండిలో కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మెట్టాపాలను చూసి కుతుపు లేకుండా తీసుకుపో. ఇళ్లే దారిలో మంచి హోటల్ దగ్గర ఆపి టిఫిన్ పెట్టించో. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా తొందర గలుడు. ఎవర్రాది ఇంటి మధ్యలో అడ్డగా బండి ఆపిందా? వీర్రాజు డాక్టర్ బండి. డాక్టర్ దా? దుమ్ము దుమ్ము దుమ్ము. మావయ్య అల్లుడు తాంబూలం పళ్ళాలతో వచ్చారు. ఏమైంటుంది? వాళ్ళు ఊరికెళ్లేటప్పుడు పెళ్లి కుదిరితే పత్రికమని చెప్పావు కదా, ఇవ్వడానికి వచ్చారేమో. అయ్యుండొచ్చు. డాక్టర్ ఎప్పుడొచ్చావు? నాన్న మిస్టర్ వీర్రాజు నమస్కారం. కూర్చోండి. నాన్న మీతో మాట్లాడాలన్నారు.
చెప్పండి సార్. మై డాటర్ విషెస్ టు మ్యారీ యూ. అద్భుతం, డాక్టర్ కి పెళ్ళంట. వీరభద్రస్వామి తస్సదియ్య. వర్షం పడుతుంది, శకునం చాలా బాగుంది. 2 రోజులు ముందుగానే అందరం వచ్చేస్తాం, దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాం. ఏమంటారు? చెప్తే అంతే బాబు. పత్రికలు వచ్చేసి పందిరాట పాతి బంతిలో వడ్డించేంత వరకు అన్ని పనులు దుమ్ము లేపేస్తాం. అంతేనా మావయ్య? లేపేద్దాం. ఒకవేళ మగ పెళ్లి వాళ్ళలో ఎవడైనా అది సర్లేదు ఇది సర్లేదు అని పెదవి విరిచాడనుకో బాబాయ్, చచ్చాడబ్బాయ్. దీని తస్సదియ్య కింద పడేసి కుమ్మేస్తాం అంతే. ఏంటి బెరిట్? ఏదైనా అడిగితే అవును కాదు అని చెప్పు. అలా బెల్లం కొట్టి నాయలా నిలబడతావే. అయ్యగారు ఇంగ్లీష్ లేదో అన్నారే, అది ఇంకోసారి అనమని చెప్పు. దానిదే ఉంది సార్. మీరు ఇంగ్లీష్ లేదు చెప్పారే, అది ఇంకోసారి చెప్పండి సార్. మై డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ టు యూ. డాక్టర్ మ్యారీ, డాక్టర్ పెళ్ళంట, అంతే కదా? డాక్టర్ కు పెళ్ళి, పెళ్లి కొడుకు ఎవరు అడుగు బావా. అడిగేస్తా. అయ్యయ్యో. పెళ్లి కొడుకు ఎవరు సార్? మీరే. పోలేరమ్మా సంగళమ్మ మా ఏ రాజుకు మంచిదారు చూపించావు తల్లే. మా అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోదు. ఎస్. నా బంగారు తల్లి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా. చల్లగా ఉండాలి. ఒంటరిగా మాట్లాడదాం. మాట్లాడదాం. ఆ? మ్మ్. ఆ? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు. అదే విని. కదా. నీకు నాకు ఎట్టా సెట్ అవుతుంది డాక్టర్. నువ్వు అక్కడ, నేనిక్కడ. నిచ్చినెక్కినా కాదు, ఏరోప్లేన్ ఎక్కినా అందుకోలేను. నువ్వు చదువుకున్న దానివే. 4 పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు, మనుషుల్ని మనస్తత్వాల్ని చదవాలి. ఆ మాటకొస్తే మీరు చదువుకున్నవారే. యా, హీఈస్ ఎడ్యుకేటెడ్. రే మెరిట్, ఎస్కేప్. నువ్వు డాక్టర్ కదా. మీరేవన్నా తక్కువ? సొంతంగా రైస్ మిల్ ఉందిగా. అంతే కదా మరి. మావయ్య రాలుడు. ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు. మీరు మాత్రం అందంగానే ఉన్నారు. 101 జిల్లాల్లో నా మనడు దానికి సాటి ఎవడున్నాడు? ముసలమ్మలో డాక్టర్, నీకు ఏదో పట్టింది. నీకు తెలియని మందులు మాత్రలు అంటూ ఉండవు. అందులో పచ్చ మాత్రలు 2, తెల్ల మాత్రలు 2 వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో. అంతా సర్దుకుంటది, సరేనా? వీర్రాజు, నేనే. నా జీవితంలో నేను వెళ్ళని ఊరు లేదు, డబ్బుకి కొరత లేదు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నాను. ఆ, కానీ ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత, మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేనిదేంటో నాకు అర్థమైంది. నా లైఫ్ లో అన్నిటికో సిస్టమ్, ఓ లెక్క ఉంది. చదివితే సంతోషం వస్తుందని చదివాను, గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను. ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను. ఇక్కడికొచ్చి చూస్తే మీలోనూ మీ గ్రామంలోనూ సంతోషం నిండుంది. దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్, నువ్వు మా ఊరికి వచ్చినప్పుడు నీలో కోపం ఉండేది. నేను కోపిస్తోడిని, నువ్వు కోపిస్తుందనివి. కనీసం అందులోనైనా మనకి పొంతన ఉండేది. ఇప్పుడు అది వదిలేసి సున్నితంగా మాట్లాడుతున్నావు, ఎలా కుదురుద్ది? అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం. ఎవరూ మన దగ్గరికి రాకూడదు, తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు. నా కోపము అంతే. కానీ మీతో ఉన్నప్పుడు, మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకెలాంటి భయమూ లేదు. అందువల్ల కోపం అనే కవచంతో ఇక పనిలేదు. నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా, భద్రతగా ఉంది. ఐ ఫీల్ సేఫ్. నీ నిర్ణయం మారదా? నా నిర్ణయాన్ని మార్చుకోను. మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి. ఏంటి నచ్చలేదా? గుండెల్లో పెట్టి చూసుకుంటాడమ్మా. మావయ్య, వినపడదు అనుకున్నా, వినపడిందా? మీకు నచ్చలేదా? నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను. అయితే పోనీ నిజమేంటో చెప్పేయండి. ఏమా బాగున్నారా? ఏం పిల్లలు? మీరు తినడానికి ఏమేమి తీసుకొచ్చాను చూడండి. అందరూ చూడండి, వెళ్ళండి. పదండి. సార్ ఉంటాను సార్, కొంచెం టైం పడుతుంది సార్. పర్వాలేదు సార్, చాలా టైం పడుతుంది సార్. సాయంత్రం అయినా పర్వాలేదు. నేను రేపు రానా? సార్, మేడం ఊళ్ళో లేరు సార్. Make sure you send it first thing in the morning.